शुरू करना। शुरू करो। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलम तरा इलल लज़ीना युजादिलूना फी आयातिल्लाह अन्ना युसरफून अल्लज़ीना कज़्ज़बू बिल किताबि व बिमा अरसलना बिही रुसुलना फसौफा यअलमून इज़िल अग़लालु फ़ी अनाक़िहिम वस्सलासिलु युस्हबून फिल हमीमिन सुम्मा फिन्नारी युस्जरून सुम्मा क़ीला लहुम ऐन मा कुन्तुम तुश्रिकून मिन दूनिल्लाह क़ालू ज़ल्लू अन्ना बल लम नकुन नदऊ मिन क़ब्लु शय्या कज़ालिक युज़िल्लुल्लाहुल काफ़िरीन ज़ालिकुम बिमा कुन्तुम तफ़रहून फिल अर्ज़ि बिग़ैरिल हक़्क़ि व बिमा कुन्तुम तमरहून बिमा कुन्तुम तमरहून उदखुलू अबवाब जहन्नम खालिदीन फीहा बिसमतवल मुतकब्बिरीन फस्बिर इन्न वअदल्लाहि हक़्क़ुन फइम्मा नुरियन्नक बअज़ल्लज़ी नइदुहुम औ नतवफ़्फ़यन्नक फ़इलैना युरजऊन नइदुहुम औ नतवफ़्फ़यन्नक फ़इलैना युरजऊन वलक़द अरसलना रुसुलन मिन क़ब्लिक मिनहुम मन क़ससना अलैक व मिनहुम मन लम नक़ुस्सुस अलैक व मा काना लिरसूलिन अन यातिय बिआयातिन इल्ला बिइज़्निल्लाह फ़इज़ा जाअ अम्रुल्लाहि क़ुज़िय बिल-हक़्क़ि व ख़सिर हुनालिकल मुब्तिलून अल्लाहुल्लज़ी जअल लकुमुल अनआमा लितरकबू मिनहा व मिनहा ताकुलून वलकुम फीहा मनाफ़िउ वलितबलगू अलैहा हाजतन फी सुदूरिकुम वलैहा वलल फुल्कि तुहमलून वयुरीकुम आयातिही फ़अय्य आयातिल्लाहि तुनकिरून अफलम यसिरू फिल अर्ज़ि फयंज़ुरू कैफ़ काना आक़िबतुल लज़ीना मिन क़ब्लिहिम कानू अक्सर मिनहुम व अशद्द क़ुव्वतन व आसारन फिल अर्ज़ि फमा अग़ना अन्हुम मा कानू यक्सिबून फलम्मा जाअतहुम रुसुलुहुम बिल बय्यिनाति फरिहू बिमा इन्नहुम मिनल इल्मि व हक़्क़ बिहिम मा कानू बिही यस्तहज़िऊन
فلما رأوا بأسنا قالوا آمنا بالله وحده وكفرنا بما كنا به مشركين فلم يكن ينفعهم إيمانهم لما رأوا بأسنا سنة الله التي قد خلت في عباده وخسر هنالك الكافرون صدق الله العلي العظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما اللهم رب زدني علما اللهم رب زدني علما رب اعوذ بك من همزات الشياطين واعوذ بك رب يحضرون शुरू अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहायत रहम फरमाने वाला అనంత కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశైలరా, నేను ఈరోజు సూరే అల్ మోమిన్ యొక్క చివరి 2 రుకులైనటువంటి 69 నుండి 85 వాక్యం వరకు తిలావత్ చేశాను. ఇది 8-9 రుకులు, చిన్న చిన్న రుకులు కాబట్టి ఒక్కసారి తిలావత్ చేశాను. అవగాహన కోసం చేస్తున్నాం. ఒకసారి నీవు గమనించావా, అల్లా ఆయతుల విషయంలో తగులాడే వారిని వారు ఎటు నుండి తిప్పివేయబడుతున్నారో చూసావా? వివరణ భావం ఏమిటంటే, పై ప్రసంగం తర్వాత కూడా మీకు ఈ వ్యక్తుల వక్ర దృష్టి వక్రాచరణలకు అసలు మూలం ఎక్కడుందో, ఎక్కడ ఎదురు దెబ్బ తగిలి వీరు ఈ మార్గ విహీనత గుండంలో పడ్డారో బోధపడలేదా? ఒకటి విషదం కావాలి. ఇక్కడ నీవు అన్న సంబోధన ప్రవక్త మహాసరస్సుకు కాదు, ఈ ఆయతులను చదివే లేదా వినే ప్రతి వ్యక్తి దీని సంబోధితుడే. వాక్యం: వీరు ఈ గ్రంథాన్ని మేము మా సందేశాలతో పాటు పంపించిన గ్రంథాలన్నింటినీ అభిధీకరించేవారు. వివరణ: ఇది వారు ఎదురు దెబ్బ తినడానికి అసలు కారణం వారు ఖురాన్ని, అల్లా సందేశాలను, వారు తెచ్చిన బోధనని నమ్మకపోవడం. ఇలా ఆయతుల విషయంలో గంభీరంగా యోచించడానికి బదులు జగడాల మారిగా వాటిని ఎదుర్కోవడం. ఇదే మౌలికమైన కారణం. ఇదే వారిని తప్పుదారి పట్టించింది, వారిని రుజుమార్గాన్ని తీసుకొచ్చే సకల అవకాశాలు అంతమొందించింది. వాక్యం: అనతి కాలంలో వారికి అంతా తెలిసిపోతుంది. గుదిబండలు వారి మెడలకు పడినప్పుడు, ఇంకా సంఖ్యలను పట్టుకొని వారిని మరిగే నీటి వైపునకు లాక్కుపోయినప్పుడు, తర్వాత వారు నరకాగ్నిలోకి వేయబడినప్పుడు. వివరణ: అంటే వారు తీవ్రమైన దప్పికతో గత్యంతరం లేక నీరు ఆర్ధిస్తే నరక కార్యకర్తలు వారిని సంఖ్యలతో లాక్కెళ్లి మరిగే నీటి కెలమల వద్ద వదిలిపెడతారు. తర్వాత వారు అది తాగి ముగియగానే తిరిగి వారిని లాక్కెళ్లి నరకాగ్నిలో పడవేస్తారు. వాక్యం: అటు మిమ్మట వారిని అడగటం జరుగుతుంది. వేరి వారంతా దైవం కాక మీరు సహవర్తులుగా చేసుకుంటూ ఉన్న ఇతర దేవుళ్ళు. వివరణ: అంటే వాస్తవంగానే వారు దైవమో లేదా దేవుని సహవర్తులు అయినట్లయితే అవసరం కలిగినప్పుడు వారు మిమ్మల్ని ఆదుకుంటారన్న ఆశతో మీరు వారిని ఆరాధించినప్పుడు వారు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు విముక్తి కలిగించడం లేదు? వాక్యము: వారు సమాధానంగా పలుకుతారు, వారు మా నుండి తప్పిపోయారు, అంతేకాదు లోగడ మేము దేనిని మొరపెట్టుకునే వారము కాము. వివరణ: భావం మేము ప్రపంచంలో బహుదేవారాధన చేసేవారము కాము అన్నది కాదు. భావం ఏమిటంటే, ఇప్పుడు మాకు ఈ విషయం తెల్లమైపోయింది. మేము ప్రపంచంలో ఎవరికైతే మొరపెట్టుకునే వారమో వారు వాస్తవానికి ఏమీ కారు, అతి అల్పమైన వారు, కళేబరాల వంటి వారు. వాక్యం: ఈ విధంగా తిరస్కారాలు దారి తప్పిన వారు అన్నదాన్ని అల్లాహ్ రూఢపరుస్తాడు, వారికి చెప్పివేయడం జరుగుతుంది. ఈ పరిణామం మీకు జరగడానికి కారణం మీరు భూమిలో అసత్యమైన దాని పట్ల సంతుష్టులై మెలిగేవారు, పైగా దాని పట్ల నిలిగేవారు. వివరణ: అంటే మీరు సత్యం కాని దాన్ని అనుసరించడంతో మాత్రమే సరిపుచ్చలేదు, అసత్యం పట్ల ఎంతగానో సంతుష్టులై పరవశులైపోయారు. సత్యం మీ సమక్షంలో సమర్పించినప్పుడు దాని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు, పైగా తమ మిథ్య ఆరాధన పట్ల నిక్కుతూ తిరిగారు. ఇక పోండి, నరక ద్వారాలలోకి ప్రవేశించండి, మీరు కలకాలం అక్కడే ఉండవలసి ఉంది. అత్యంత ఏహ్యమైనది దురహంకారుల నివాసము కనుక ప్రవక్త స్థానం వహించు. వివరణ: అంటే ఎవరైతే జగడాల మారులై నిన్ను ఎదుర్కొంటున్నారో, అతి ఏహమైన ఎత్తుగడలతో నిన్ను చిత్తు చేయాలని అనుకుంటున్నారో వారి మాటలకు, వారి చేష్టలకు సహనం వహించు. వాక్యము: అల్లాహ్ వాగ్దానము సత్య తత్పరమైనది. ఇక మేము భయపెడుతున్న దుష్పరిణామాల ఒక భాగాన్ని వారికి నీ సమక్షంలోనే చూపించినా, లేదా దానికి పూర్వమే నిన్ను ప్రపంచం నుండి లేపుకున్నా అసలు వారు తిరిగి రావాల్సింది మా వైపునకి. వివరణ: అంటే నీ పైన దెబ్బతీయాలని ప్రయత్నించిన ప్రతి వ్యక్తిని ఈ ప్రపంచంలోని జీవితంలోనే మేము శిక్షించాలన్నది తప్పనిసరి కాదు. ఇక్కడ ఒకడు శిక్ష పొందినా పొందకపోయినా ఎట్టి పరిస్థితుల్లో మా పట్టు నుండి తప్పించుకోపోలేడు. మరణించిన తర్వాతనైతే అతను తిరిగి మా వద్దకే రావాల్సి ఉంది.
అప్పుడు అతను తన చేష్టలకు పూర్తి శిక్ష అనుభవిస్తాడు. వాక్యం ప్రవక్త వివరణ. ఇక్కడ నుండి మరో విషయం మొదలవుతుంది. మక్కా తిరస్కారులు దేవ సందేశాలు సలహాలకు మేము కోరిన మహిమ మీరు చేసి చూపరంత వరకు మేము మిమ్మల్ని దేవుని సందేశాలుగా అంగీకరించలేమని చెప్పేవారు. మున్ముందు వస్తున్న వాక్యాలలో వారు పలికిన ఈ మాటని ఊటగించకుండా దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. వారు ఎటువంటి మహిమలు కావాలని కోరేవారో వాటికి కొన్ని ఉదాహరణలు తెలుసుకునేందుకు మనం అవగాహన చేసుకోవాలి. సూరే హూద్ మరియు ఆయత్ నంబర్ 12, సూరే హిజ్ర్ ఆయత్ నంబర్ 6 నుండి 8, సూరే బనీ ఇస్రాయీల్ ఆయతులు 90, 93, 90 నుండి 93 వరకు, మరి సూరే ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 21. వాళ్ళు అనేటోళ్ళు మేము ఎదిరిస్తున్నాం, తిరస్కరిస్తున్నాను, సత్యసంధుడివే అయితే మా మీదకు దేవుని శిక్ష అయినా తీసుకోరా, లేకపోతే ఒక మహిమను చూపు అని ఇలా మొరబెట్టుకునేటోళ్ళు. వాళ్ళకి ఇదే వాగ్దానాన్ని ప్రవక్త, నీకు పూర్వం మేము అనేక మంది సందేశాలని పంపి ఉన్నాము. వారిలో కొందరి కాదన్న మేము నీకు తెలిపాము, మరి కొందరిని గురించి తెలపలేదు. ఏ సందేశారుడైనా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా తాను స్వయంగానే ఏదైనా సూచన తీసుకురాగలందులకు సమర్థుడు కాడు. వివరణ అంటే ఏ ప్రవక్త కూడా ఎన్నడూ తన ఇష్టంతో ఏ మహిమను చూపెట్టలేదు. మరి ఏ ప్రవక్త అయినా తన ఇష్టంతో ఏదైనా మహిమ చూపేందుకు సమర్థుడు కాడు. ఏ ప్రవక్త చేతనైనా ఎప్పుడు ఏ మహిమ వ్యక్తమైనా ఒక తిరస్కార జాతికి ఆయన చేత మహిమ చూపెట్టాలని అల్లాహ్ కోరినప్పుడే వ్యక్తమైంది. ఇది తిరస్కార కోరికకు తొలి సమాధానం. వాక్యం ఆ పైన అల్లాహ్ ఆదేశం అవగానే ధర్మబద్ధంగా తీర్పు చేసివేయడం జరిగింది. మరప్పుడు దుర్వర్తులు నష్టంలో పడిపోయారు. వివరణ అంటే మహిమ అన్నది ఎన్నడూ ఏదో వేళాకోళంగా చూపెట్టడం జరగలేదు. అదొక నిర్ణయాత్మకమైన విషయం. అది వ్యక్తమైన తర్వాత ఏదైనా జాతి నమ్మకపోయినట్లయితే ఇక దాన్ని అంతమొందించడమే జరుగుతుంది. మీరు కేవలం ఏదో తమాషా చూద్దామని మహిమను కోరుతున్నారు, కానీ మీకు దాని గురించి సరైన అవగాహన లేదు. ఇలా చేసి మీరు స్వయంగా కోరి మీ శాస్త్రిని ఆహ్వానిస్తున్నారు. ఇది తిరస్కార కోరికకు రెండో సమాధానం. దీని వివరాల్లో కూడా ఖురాన్లో అనేక చోట్ల మనకు అవగాహన కోసం చూసినట్టయితే సూరే హిజ్ర్ పాద సూచికలు 5 నుండి 35 మరియు 30, సూరే బనీ ఇస్రాయీల్ పాద సూచిక 68, 69, సూరే అంబియా 5 పాద సూచిక ఆయత 5 పాద సూచిక 8, మరియు సూరే ఫుర్ఖాన్ ఆయత 21, సూరే అషూరా పాద సూచిక 49. మనకు తెలుస్తుంటది సూరే సమూద్ జాతి ఏం చేసింది, దానికి మహిమ ఏం తీసుకొచ్చి చూపెట్టబడ్డదు, మరియు మూసా అలైహిస్సలాం ఏమేమి చూపించారు. మరి ఇలా ఈ విధంగా వారు ఆ జాతి తిరస్కారానికి ఒడిగినప్పుడు ఏది మహిమలు చూసిన తర్వాత కూడా అప్పుడు అల్లాహ్ తాలా పట్టు నుండి ఎవరు కాపాడలేకపోయారు. అల్హమ్దులిల్లాహ్. మహాశల్వ వాక్యం. అల్లాహ్ స్వయంగానే మీ కొరకు ఈ పశుజాలాన్ని పుట్టించాడు. తద్వారా వీటిలో కొన్నింటి మీద మీరు స్వారీ చేయడానికి, కొన్నింటి మాంసం భుజించడానికి, వాటిలో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్న అవసరం మీ అంతర్యాలలో ఏర్పడిన వాటిని ఎక్కి మీరు అక్కడికి చేరడానికి అవి ఉపకరిస్తాయి. మీరు వాటి మీద పడవల మీద ఎక్కుతారు. అల్లాహ్ తన ఈ సూచనలకు మీకు చూపుతున్నాడు. ఇంతకు మీరు ఆయన సూచనని వేటినని తిరస్కరిస్తారు. వివరణ భావం ఏమిటంటే మీరు కేవలం వేళాకోళంగా కాలక్షేపంగా మాత్రమే మహిమను కోరకపోతే నిజానికి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలనైతే అంటే దేవుని ఏకత్వం, పరలోకం పట్ల మిమ్మల్ని విశ్వసించవలసిందని ఆహ్వానిస్తున్నాడు అవి సత్యమైనవో కావు అన్న నిర్ధారణే మీకు అవసరమైతే దానికి దేవుని ఈ చిహ్నాలు చాలా మటుకు సరిపోతాయి. అవి అనునిత్యం మీ పరిశీలనలో అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. యథార్థాన్ని అర్థం చేసుకునేందుకు ఈ చిహ్నాలు ఉండగా మరో సూచన ఏది అవసరం ఉండదు. ఇది మహిమను కోరిన దానికి మూడవ జవాబు. ఈ సమాధానం కూడా ఇంతకు ముందు అనేక చోట్ల ఖురాన్లో ఇవ్వబడింది. మేము దాన్ని బాగా విపులంగా విశదీకరించాము. సూరే అనామ్ దాంట్లో పశువుల గురించి చాలా విపులంగా ఉంది. 26, 27 పాద సూచికలు, మరియు సూరే యూనుస్ పాద సూచిక 105, సూరే అర్రాద్ పాద సూచిక 15, 16, మరియు సూరే అషూరా పాద సూచికలు 3, 4, 5. భూమిపైన మానవుల సేవ చేసే పశువులు ముఖ్యంగా ఆవులు, ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు మొదలైన వాటిని సృష్టించిన వాడు చేసిన రూపకల్పన ప్రకారం ఇవి అతి సునాయాసనంగా మానవుని పెంపుడు జంతువులుగా రూపొందుతాయి. వీటి ద్వారా మానవుని అసంఖ్యాకమైన అవసరాలు నెరవేరుతాయి. వీటిని ఎక్కి స్వారీ చేస్తాడు. వీటిని బరువు మోయడానికి, రవాణాకు వినియోగించుకుంటాడు. వీటిని వ్యవసాయ పనుల్లో వాడుకుంటాడు. వీటి నుండి పాలు పిండి తాగడమే కాక దాని ద్వారా పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వంటివి ఇంకా రకరకాల మిఠాయిలు చేసుకుంటాడు. వీటి మాంసం భుజిస్తాడు, కొవ్వు వాడుకుంటాడు. వీటి ఉన్ని, రోమాలు, తోలు, ప్రేవులు, ఎముకలు, నెత్తురు, పేడ ఒక్కటేమిటి
ప్రతిదీ మనిషికి వినియోగపడుతుంది. మానవుని సృష్టికర్త మానవుని భూమిలో ఇతన్ని పుట్టించక పూర్వమే అతని ఈ అసంఖ్యాకమైన అవసరాల దృష్ట్యా ఈ పశువుల్ని అతను ప్రయోజనం పొందేందుకు ఈ ప్రత్యేక రూపకల్పనతో సృష్టించాడని చెప్పడానికి ఇదంతా ప్రస్ఫుటమైన నిదర్శనం కాదా? ఇంకా భూమిలో 4/3 వంతులు నీటితో అలరాడుతోంది. కేవలం 4వ వంతు మాత్రమే నేల ఉంది. నేలలోనూ చిన్న చిన్న భూభాగాల మధ్య నీరు అడ్డుగా ఉంది. భూమండలంని ఈ నేల భాగాలపైన మానవ జనాభా వ్యాప్తి చెందడం, వారి మధ్య ప్రయాణాన్ని, వ్యాపారాన్ని, సంబంధాలు ఏర్పడాలంటే నీరు, సముద్రాలు, గాలుల్ని కొన్ని నియమాలకు కట్టుబడేలా చేయడం అవసరం. అప్పుడే నౌకాయానం సాధ్యమవుతుంది. అలాగే భూమిలో నౌక నిర్మాణాన్ని మానవుడు సాధ్యం చేసుకునేందుకు కావలసిన సామాగ్రిని పుట్టించడం అవసరమే. ఇదంతా ఒకే ఒక్క సర్వసత్తాక పరమ ప్రభు కరుణామయుడు, విఘ్నత దురంధరుడు ఆయన స్వామి మాత్రమే మానవుని, భూమిని, నీటిని, సముద్రాన్ని, వాయువుల్ని, భూమిలో ఉన్న సమస్త వస్తువు సామాగ్రిని ఒక ప్రత్యేక పథకం ప్రకారం నిర్మించడానికి స్పష్టమైన సంకేతం కాదా? నిజానికి మనిషి కేవలం నౌకాయానం దృష్టిలో చూసినా దీనికి గాను నక్షత్రాల ఏర్పాటు, గ్రహాల నియమబద్ధమైన భ్రమణము ద్వారా లభించే సహకారం భూమి మాత్రమే కాదు, ఆకాశాల సృష్టికర్త కూడా ఒకే ఒక్క మహనీయ ప్రభు అన్న విషయానికి నిరూపిస్తుంది. ఆ తర్వాత మరో విషయాన్ని గమనించండి. ఇన్ని అసంఖ్యాకమైన వస్తువుల్ని మానవుని ఆధీనంలో, మానవుని ప్రయోజనార్థము ఇదంతా సమకూర్చాడు విఘ్నుడైన ఆ దైవము. అటువంటి దైవాన్ని గురించి దైవం మన్నించుగాక. ఆయన కన్నులు లేని కబోది, బుద్ధి బంధంగించిన అవివేకి కాగలడని మానవునికి ఇదంతా ప్రసాదించి ఎప్పుడైనా ఆయన దీని లెక్క అడగకుండా ఉంటాడని ఎవరైనా బుద్ధి వివేకాలు సవ్యంగా ఉన్న వ్యక్తి అనుమానించడమైనా సాధ్యమా? వాక్యము. అయినా ఇవి అంతిమ వచనాలు. ఈ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయత్ నెంబర్ 4, 5, 21 మరోసారి పరిశీలించాలి. వాక్యం. అయినా వీరు భూమిలో సంచరించనే లేదా? వీరికి తమకు పూర్వం గతించిన జనుల పరిణామం కానవచ్చేందుకు వారు వీరికన్నా సంఖ్యాబలంలో అధికులు, వీరికన్నా శక్తిమంతులు, ధరణిలో వీరికన్నా వైభవపేతమైన అవశేషాలు వదిలి వెళ్ళారు. వారు సంపాదించుకున్నదంతా ఇంతకు వారికి ఏమాత్రం ఉపయోగపడిందని వారి ప్రవక్తలు వారి వద్దకు ప్రకాశమానమైన వాటిని తీసుకొచ్చిన సందర్భంలోనూ వారు తమ వద్దనున్న జ్ఞానంలోనే తన్మయులై ఉన్నారు. వివరణ. తమ తత్వశాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, తమ న్యాయశాస్త్రం, చట్టం, ప్రాపంచిక శాస్త్రాలు, తమ మత గురువులు కల్పించి రూపొందించిన మతపరమైన గాథలు, మిథాలజీ, మత బోధనల థియాలజీ నే వారు నిజమైన జ్ఞానంగా భావించారు. మహనీయ ప్రవక్తలు అందజేసిన జ్ఞానాన్ని ఏమైనదిగా భావించి దాని పట్ల ఎటువంటి శ్రద్ధ కూడా చూపలేదు. వాక్యము. తర్వాత వారు దేనిని ఎగతాళి చేసేవారు దాని చక్రబంధంలోనే చిక్కుకున్నారు. వారు మా యాతనను కళ్ళారా చూసుకున్నప్పుడు ఎలుగెత్తి పలికారు, మేము ఒప్పుకున్నాం దేవుడు ఒక్కడే అని, సహవర్తులు లేని వాడు అని, మేము సహవర్తులుగా చేసుకున్న ఆరాధులందరినీ తిరస్కరిస్తున్నామని. కానీ మా యాతన చూసుకున్న తర్వాత వారి విశ్వాసం వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాగలిగేది కాదు. ఎందుకంటే ఇదే అల్లాహ్ నిర్ణయించిన నియమము. అదే సదా ఆయన దాసుల మధ్య అమలులో ఉంటూ వచ్చింది. వివరణ. అంటే పశ్చాత్తాపము, విశ్వాసం అన్నవి అల్లా శిక్ష లేదా మృత్యు పట్టులోకి రానంత వరకు మాత్రమే మనిషికి ప్రయోజనకరం అవుతాయి. శిక్ష వచ్చేసినా, మృత్యు చిహ్నాలు ప్రారంభమైపోయినా ఆ తర్వాత విశ్వాసం గైకొనడం లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం దైవం దృష్టిలో స్వీకారయోగ్యం కావు. వాక్యం. అప్పుడు తిరస్కార జనులు నష్టంలో పడిపోయారు. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం రాజా భాయ్. अस्सलाम वालेकुम गफर। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू। खुलासा अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్ మోమిన్ 40వ సూర. ఈరోజు 8-9 వాక్యాలు మనం విన్నాము. ఈ 2 రూపులతోనే ఈ సూర పూర్తవుతుందని చెప్పి చేస్తాం. అయితే ఇంట్లో వచ్చిన ప్రధాన విషయము మరి దైవ గ్రంథము, దివ్య ఖురాన్ చెప్తున్న వాక్యాలు, వాటిని తిరస్కరించే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రారంభంలో రావడం జరిగింది. ఈ వాక్యాలను ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారు నరక ద్వారంలో పడవేయబడతారని, అదేవిధంగా మరి ఎవరైతే ఈ ఖురాన్ యొక్క వాక్యాలను తిరస్కరిస్తూ దేవుడు ఒక్కడే అనే దాన్ని మర్చిపోయి అనేక మంది దేవుళ్లను తయారు చేసుకుని మరి ఆ దేవుళ్లకు
పూజలు చేస్తూ పురస్కారాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ చనిపోయిన వారు ఆ రోజున మరి ప్రళయ దినాన అల్లాహ్ తఆలా తప్పనిసరిగా అడుగుతాడని, మీరు భూమిలో అంటే ప్రపంచంలో బతికి ఉన్నప్పుడు మీరు నాకు సహవర్తులుగా చేసుకున్న వారు ఏరి అని చెప్పి అడుగుతారని, వారు ఎవరైతే విద్యా దైవాలను తయారు చేసుకుని వాటికి ఆరాధన చేసుకుంటూ జీవితాన్ని గడిపారో, అదే సర్వస్వం అనుకున్నారో, వారు ఆ రోజున వాటిని పొందలేరని, అదేవిధంగా ఇక్కడ బహుదైవారాధన అనే పాపం చేయడమే కాకుండా నిక్కుతూ నీలుగుతూ ఉంటారని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సంఖ్యలో ఎక్కువ మంది ఉండొచ్చు, తర్వాత సంఖ్యలో ఎక్కువ ఉన్నప్పుడు అనేక రకాల మరి బలాలు కూడా వాళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటూ మరి నిక్కుతూ నీలుగుతూ మేము అనుకున్నది, మేము తయారు చేసుకునే దేవుడే కరెక్ట్, మా దేవుడికే మహిమ ఎక్కువ ఉంది, ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి రకరకాల దేవుళ్ళను తయారు చేసుకుంటారని, ఇక్కడ ఏ విధంగా జీవితాన్ని గడిపినప్పటికీ మనము ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి మరణం తర్వాత ఏదైతే పరిస్థితి ఉంటుందో అది మొత్తము ఏకైక దేవుడైన ఆ సృష్టికర్త అయిన నా చేతిలో మాత్రమే ఉంటుంది, ఇంకెవరి చేతిలో ఉండదు. విశ్వసించినా విశ్వసించకపోయినా ఇది సత్యం అని చెప్పి ఖురాన్ పదే పదే చెప్తుంది. అదేవిధంగా ఈ మరి ఎవరైతే సొంతంగా దేవుళ్ళను తయారు చేసుకుని ప్రాపంచిక దేవుళ్ళను తయారు చేసుకుని వాటి ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారో వారిని మళ్ళీ లెక్కాపత్రం రోజున సృష్టికర్త కూడా అడుగుతారని, ఏది నీ సహవర్తులు ఏరి, నాకు సహవర్తులుగా తయారు చేసిన వాళ్ళు ఏరి అని చెప్పి అడుగుతారని. కాబట్టి వాళ్ళు అక్కడ వాటిని అసలు కనీసం చూడలేరు, పొందలేరు. ఇది వాటికి వారికి ఏ విధంగా కూడా సహాయం చేయలేరని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మనిషి అజ్ఞానం అనే చీకట్లో బతికే కంటే మరి ఖురాన్ చూపించే వెలుగు వైపు, మరి మనుషులందరికీ ఒక్కడే దేవుడు ఉంటాడనే వైపు వచ్చి తమ జీవితాన్ని గడిపినట్లయితే అక్కడ మంచి ప్రతిఫలం లభిస్తుందని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత మరి విద్యా దైవారాధన అనేది ఒక మత్తు. ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆ సంఖ్యలో మరి అధికారాలు ఉన్నవాళ్ళు, బలాలు ఉన్నవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు అన్ని చేయొచ్చు, అంటే ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు జీవితాన్ని గడపచ్చు. కాబట్టి అటువైపే మనసు లాగుతుంది. మళ్ళీ అటువైపు ఉన్నప్పటికీ వాస్తవం తెలిసినప్పటికీ ఇందులోకి రావడానికి అది పెద్ద విధమైన ఆకర్షణీయమైన జీవితము, జల్సాలు, తర్వాత మైకులు పెట్టుకోవడాలు, ఎగరడాలు, తాగడాలు, ఈ విధంగా అన్ని వారికి ఆకర్షణీయంగా ఉండి అటువైపు గట్టిగా పట్టి ఉంటాయి. కాబట్టి మరి వాటిని ఎవరైతే అనగతొక్కి ఆ ఆలోచనలను, ఆ ఆకాంక్షలను ఎవరైతే తొక్కి పెట్టి మరి ఏకైక దేవుడైన ఆ సృష్టికర్త వైపు మరలుతారో వారికి అత్యంత మంచి ప్రతిఫలం లభిస్తుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత ప్రవక్త గారు అనుచరులు, తర్వాత మనలాంటి వారు ఏం కోరుకుంటామంటే మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే సామూహికంగా వ్యక్తిగతంగా కాకుండా జాతిగా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎదురైనప్పుడు మరి అల్లాహ్ తాలా ఏదైనా మహిమ చూపిస్తే బాగుండు, తిరస్కారులకు దెబ్బ కొట్టితే బాగుండేది, విశ్వాసుల బలం మరింత పెంచితే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఆనాడు ప్రవక్త గారు కూడా మనసులో అనుకున్నట్లుగా మనం ఈ సూరాలోనే చదివాము. అయితే ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క సమాధానం ఏమిటంటే, మరి మహిమల్ని చూపడం గనక జరిగితే మహిమ ఎప్పుడు చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి అనేది అది అల్లాహ్ ఇష్టము. అయితే మరి ప్రజలు కోరుకున్నట్లుగా అల్లాహ్ తాలా ఏదైనా ఒక మహిమ చూపెట్టినట్లయితే మరి ఆ మహిమ తర్వాత కూడా ఏదైతే జాతి మరి తిరస్కార వైఖరిని అవలంబిస్తే ఆ తిరస్కార వైఖరికి మరి ప్రతిగా కఠినమైన శిక్ష వచ్చి పడుతుందని, ఆ విధంగా జాతులే తుడిచిపెట్టుకుపోయాయని, మనకంటే బలమైనవి, మనకంటే శక్తివంతమైనవి, మనకంటే నైపుణ్యం గలవి అనేక జాతులు ఈ విధంగా నశించిపోయాయని చెప్పి ఇక్కడ అల్లాహ్ తాలా మనకు చెప్పడం జరిగింది. మనిషి ఆలోచిస్తే దొరికే సృష్టికర్త యొక్క మహిమలు చాలా ఉన్నాయి, కానీ ప్రత్యక్షంగా ఒక మహిమ కావాలని చెప్పి మనుషులు కోరుకోవడం అనేది అది అత్యాశ,
అదేవిధంగా మరి మనుషులకు మేలు చేకూర్చేది కాదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి గతంలో సమూహ జాతి వారు కూడా ఇదే విధంగా మహిమను అడిగితే మరి ఒంటెని అంటే దైవత్వంతో దైవ మహిమతో కూడిన ఒక ఒంటెను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా మూసా అలైహిస్సలాం వారికి అయితే చేతిలో కర్ర వేస్తే అది తర్వాత వారి ఈజిప్టు ప్రజలపై 8 రకాల శిక్షలు వచ్చి పడ్డప్పుడు మరి ఆ తుఫాన్లు పేర్లతో కూడిన ఈ విధంగా మిడతల దండు ఈ విధంగా వచ్చి పడ్డప్పుడు కూడా మరి మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్తో దువా చేస్తే ఆ శిక్షల నుంచి రక్షింపబడ్డారు. ఈ విధంగా అనేక రకాల మహిమల్ని అల్లాహ్ తాలా చూపిస్తూనే ఉంటాడు. కానీ వాటిని మనిషి ఆలోచించి గ్రహించాలి. అంతేకాక దేవుడు స్వయంగా అవపడాలను, లేకపోతే దేవుడు మా ముందుకు వచ్చి పని చేసి చూపెట్టాలను, ఇట్లా మన అనుకోని ఒక అద్భుతం మనకు కనపడాలని చెప్పి అనుకోవడంలో మానవుని అత్యాశ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. మహిమను ఎప్పుడు చూపెట్టాలి, ఎక్కడ చూపెట్టాలి, ఎలా చూపెట్టాలి అనేది అల్లాహ్కు మాత్రమే తెలుసని, ఇందులో మానవులు ఈ విధంగా కోరుకుంటే అది మానవ జాతికి నష్టం చేకూరుస్తుందని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికైతే మంచి ప్రతిఫలము ఉచితంగా ఉంటుందని, ఎవరైతే ఈ విషయాన్ని చేయరో వారికి తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా రావడం జరిగింది. జజాకల్లాహ్ ఖైరన్. అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా. మహాశైలరా, ఈ రోజు వచ్చిన 8-9 రుకులో మనకు మనిషి ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తాడో, మనిషి ఎటు పయనిస్తాడు, ఎందుకు పయనిస్తాడు, మరి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత అతను దేవుని సూచనల్ని కనుగొనటానికి అతని యొక్క పుట్టుకతోనే చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనకు చూపించిన ఈ అల్లాహ్ తాలా ఇక్కడ అతనికి ఎటువంటి శిక్షకు అర్హుడైతాడో అక్కడ ఎందుకు తీసుకుపోబడుతుంది, మరి అతను తిరస్కరించింది ఎవరిని? ప్రకాశమానమైన నిదర్శనాలు, ప్రకాశమానమైన వాక్యాలు ప్రస్ఫుటమై ముందుకు వచ్చిన తర్వాత కూడా తిరస్కారానికి వడిగట్టినోళ్లకు తీసుకుపోయి ఎక్కడ ఏ దప్పిక పొందితే ఏ నీళ్లు తాగపబడతాయో, ఎక్కడ తీసుకుపోయి నరకాగ్ని ఎందుకు ఇవ్వబడతాయో కూడా మనకు విపులంగా దేవుడు చూపించాడు. తర్వాత వీళ్ళు కావాలనుకుంటున్న సూచనలు, వీళ్ళు ఎత్తి పొడుస్తున్న మాటలు, మరి వీళ్ళకి కాదా? వీళ్ళ ముందులో ఉన్నది సముద్రాల్లో ఓడలు నడవటం సూచనలు కావా? వీళ్ళు నడిచే పశువుల మీద వీళ్ళు యాత్రలు చేస్తే వీళ్ళు వాడుకొని పేడ కానించి, మూత్రం కానించి, మరి పాలు కానించి, పెరుగు కానించి, నెయ్యి కానించి, ఏ సునాశనంగా మచ్చిక అయ్యే పశువులు ఎవడు చేస్తూ మచ్చికైనాయి. ఒక్కొక్కటి దగ్గర టన్నుల బరువు ఉంటుంది. అంత ఎత్తు, అంత బలం గల్ల ఒక్కొక్క పశువు మీకు సునాశనంగా నీ ఆధీనంలోకి రావటం ఇది మా ఆషామాష మాటల? మరి ఆ సూచనలు కావా? నీకు అర్థం కావట్లేదా? ఎన్నో జాతులు, ఎన్నో రకాలైనటువంటి పశువులు నీ ఆధీనంలో ఉండటం, గుర్రాలు, మేకలు, మరి గొడ్లు, బర్రెలు, ఇవన్నీ ఎందుకు, ఎట్లా ఉంటున్నాయి, ఎవడు చేస్తూ ఉంటున్నాయి? ఒక్కటి తిరస్కరిస్తే నువ్వు బతకగలుగుతావా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు తిరస్కారానికి ఇంకా మహిమలు కావాలని కోరుకుంటే, ఇక చూడు మహిమ వచ్చిన తర్వాత వేళాకోళం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో మరి విపులంగా విశదీకరణగా మనకు చూపించాడు అల్లాహ్ తాలా. మరి ఎటువంటి జాతులు ఎన్ని మహిమలు కోరే, చివరికి ఈసా అలైహిస్సలాం యొక్క శిష్యులు కూడా, ఓ దేవా, మమ్మల్ని నీ యొక్క దస్తర్ఖాన్ అంటే ఆ యొక్క పళ్ళెం నుంచి మాకు ఆహారాన్ని ఆకాశం నుంచి దింపు అని మొరపెట్టుకుంటే, ఏంది మీరు ఇంకా దేవుని మహిమలు కావాలని కోరుకుంటున్నారా? నేను చూపిస్తే ఈ మహిమలే మీకు రోగ స్వస్థత చేకూర్చడం, ఇవన్నీ దేవుని ద్వారానే చేస్తున్నాను కదా, దేవుని అనుమతితోనే చేస్తున్నాను కదా, ఇవన్నీ కాక ఇంకా మీరు ఆకాశం నుంచి మీకు ఆహారం దింపాలని కోరుకుంటున్నారా అంటే, అది చూసిన తర్వాత కూడా, అది తిన్న తర్వాత కూడా తిరస్కారానికి ఎవడైనా వడిగడితే ఇక అతని సర్వనాశం చేయటమే దేవుడి యొక్క హక్కు అని చెప్పి హెచ్చరించి, మరి అది వచ్చిందా రాలేదా మనకు తెలియని విషయం, అలా వారు కోరుకున్నారు. ఈ విధంగా మానవులు కోరుకోవటం సహజం. విశ్వాసులే కోరుకున్నారు, మహిమలు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ విధంగా ఇక్కడ
మహిమలకు ఎలా అయితే ఉరుకుతున్నారో వారికి కూడా గుణపాఠంగా చెప్పబడి, నీ కళ్ళ ముంగల తిరిగాడుతున్న పశువులు, నీ కళ్ళ ముంగల ఎత్తైన పడవలు సముద్రాలలో నువ్వు పయనించడానికి సునాయాసంగా కోటాను కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల వస్తు సామాగ్రిని మోయటానికి ఇవన్నీ ఎవరు సమకూర్చారు? ఎవరు నీకు సునాయాసంగా ఆధీనంలో వచ్చేటట్టు ఎవరు చేశారు? పడవ మునుగుతే లేపేటోడేవుడు. ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అల్లా తాలా ఇక్కడ మనిషి ధిక్కారానికి వడిగట్టడానికి అసలు కారణం మొండి వైఖరి, మరి నీలుగుతూ ఉండటం, మరి తిరస్కారంలో పరవశమైపోవటం, దాంట్లోనే నిమగ్నమైపోవటం అతని మొండి వైఖరికి నిదర్శనమే కాక మరి నిప్పుడు నీలుగుడు కూడా ఉంటుంది ఇది వాడి ఎమ్మటి అన్నట్టు చెప్పబడింది. అహంకారము, మరి దురాలోచన, మరి ఎత్తుగడలు ఇవన్నీ అతని కాడ ఉంటాయని చెప్పబడింది. అల్లా తాలా మనకు కాపాడని కోరుకుంటూ మరి మహాశైలరా 5:15 నమాజు వేళ అవుతుంది. 5:35కి ఇంటికి వస్తున్నాను. 5:40కి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అల్హమ్దులిల్లాహ్ సున్నా అల్హమ్దులిల్లాహ్. రేపటి నుంచి 5:40కి స్టార్ట్ చేద్దాం. ఒక హదీస్ చదువుతా. మరి మీ దగ్గర 5:40కి అవుతుందా, 5:30కి అవుతుందా, మరి ఎప్పుడు అవుతుందో నమాజు? మరి కొద్దిగా 5:45 కల్లా మీరు తయారవుతారా? 5:40కి తయారవుతుంది, మరి మీ ఇష్టం. ఈ రోజు మనం ఒక హదీస్ బిస్మిల్లాహిర్ అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ ముబారిక్ వసల్లం. పరమ గౌరవనీయుడెవరు, అందరిలో గొప్పవాడెవరు దేవప్రవక్త అని అడిగినప్పుడు దేవునికి అందరికంటే ఎక్కువగా ఎవరు భయపడతాడో అతడే అత్యంత గౌరవనీయుడు అని సెలవిచ్చారు దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు బుఖారీ. ప్రపంచంలోని ప్రతి సమాజంలోనూ గౌరవనీయునిగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గా పిలువబడేవాడు సిరి సంపదలు, మంది మార్బలాలు గలవాడే. ఆ సిరి సంపదల్ని ప్రజలు పీడించి సంపాదించిన, అక్రమ మార్గాలను ఉపయోగించి సొంతం చేసుకున్నా సరే, అన్యాయం, అవినీతి, అక్రమం, దోపిడీల్లో తనకు తానే సాటి అనిపించుకున్నవాడే గొప్ప గౌరవనీయుడిక్కడ. దీనికి భిన్నంగా ఇస్లామీయ సమాజంలో గౌరవం పొందడానికి, గొప్పవాడని పెంచుకోవడానికి అర్హుడు కేవలం వక్ర మార్గాలకు దూరంగా ఉండేవాడు, ప్రతి విషయంలోనూ అల్లాహకు భయపడుతూ అడుగు ముందుకు వేసేవాడే. అతడు సాధారణ కూలివాడైనా, బక్క చిక్కిన రైతైనా సరే. అర్థమైన అనుకుంటారు. భయభక్తులు ఎంతగా దేవుడి ఉంటుందో వాడే గౌరవనీయుడు, అత్యంత గౌరవాదరణకు అర్హుడు దేవుని దగ్గర. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. ఇక్కడ డాబికాలు, మరి వస్తే కార్పెట్లు వేయటాలు, ఎర్ర కార్పెట్లు పరచటాలు, వచ్చినందుకు కోళ్ళు కోయటాలు, ఇవన్నీ దేనికి పనికిరావు అక్కడ అల్లా దగ్గర. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. అర్థమైంది అనుకున్నాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉ వతుబ్ అలైనా అంత తవ్వాబుర్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అల్లా హాఫిజ్.